Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms, 3rd Psalm, verse 3. ఈరోజు మన ధ్యానం కొరకు 3వ కీర్తన 3వ వచనం నుండి తీసుకొనబడింది. But thou, O Lord, art a shield for me, my glory, and the lifter up of mine head. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. As we lead our lives in this world, we face many situations. ఈ లోకంలో మన జీవితాన్ని సాగిస్తుండగా అనేక రకాల పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. We must always remember that none of the things in the world can take the place of God. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ లోకంలో ఏది కూడా దేవుని స్థానంలో ఉండలేదు. Our ultimate salvation and meaning and deliverance are only found in Lord Jesus. అంతిమమైనటువంటి రక్షణ, విడుదల ఇవన్నీ కూడా కేవలం యేసుక్రీస్తు ప్రభు వారిలోనే కనుగొనగలం. Yes, Psalm 3:3 puts it, only he can be the lifter of our head. 3వ కీర్తన 3వ వచనంలో రాయబడినట్లుగా ఆయన మాత్రమే, అంటే దేవుడు మాత్రమే మనల్ని పైకి ఎత్తగలడు, మన తల పైకి ఎత్తగలడు. This morning we will study Psalm 3:3, where David says to God that he is my shield, my glory, and the lifter of my head. ఈ ఉదయకాలము కీర్తనకారుడు 3వ కీర్తన 3వ వచనంలో చెప్పినటువంటి ఈ మాటలు ధ్యానం చేద్దాం. యెహోవా, నీవే నాకు కేడెము, నీవే నాకు అతిశయాస్పదం, నా తల ఎత్తు వాడవు నీవే. When God is your shield, దేవుడు నీకు కేడెముగా ఉన్నప్పుడు it means that he totally surrounds you. అంటే నేను పూర్తిగా ఆవరించి ఉంటాడు ఆయన. What does it mean? అంటే అర్థం ఏమిటి? Nothing can touch your life unless he lets it through. చూడండి, ఏది కూడా ఎంత మాత్రం కూడా నిన్ను తాకజాల, ఆయన అనుమతిస్తే తప్ప. That means that there is a God ordained purpose for everything that happens to you. అనగా నీ జీవితంలో సంభవించే ప్రతిదీ కూడా అది దేవుని చేత నియమించబడినదై ఉంటుంది. We read that he is to be our glory, our highest priority. ఆయన మన అతిశాస్పదంగా అన్నిటికన్నా కూడా ప్రాధాన్యత కలిగిన వాడుగా ఉండాలి. The one person we find our ultimate pride and joy in, he must be that person. చూడండి, మనం ఎలాంటి వ్యక్తిగా ఉండాలి? ఆయన మన సమస్తంలో కూడా ఆయన ఉన్నతమైన వాడుగా, అతిశయాస్పదమైన వాడుగా, ప్రథమ స్థానము అనుగ్రహించబడిన వాడు ఆయన, అలాంటి వ్యక్తి ఉండాలి. And this morning we will see that he is the lifter of our head. ఈ ఉదయకాలం ఆయనే మన తల పైకెత్తువాడుగా మనం చూస్తున్నాం. Let us look at what it means to be the lifter of our head. మన తల పైకెత్తువాడు అనగా ఏమిటిది చూద్దాం మనం. Meaning of lifter of my head is, నా తల ఎత్తువాడు అంటే దాని భావం ఏమిటిదంటే, there is a specific word picture involved here in the phrase the lifter of my head. నా తల ఎత్తువాడు అనేటువంటి ఈ మాటలో ఒక నిర్దిష్టమైనటువంటి ఒక దృశ్యాన్ని మనం చూస్తున్నాం. The head is naturally bowed down in times of trouble. తల సహజంగా కష్ట సమయాల్లో అది తల దించుకొని కిందికి వంగిపోతుంది. అది For God to be lifter of your head means that he will bring you out of that time of trouble. దేవుడు నీ తల పైకెత్తువాడుగా ఉండాలంటే ఆ కష్ట పరిస్థితుల్లో నుండి నీ తల పైకెత్తబడాలి. He will be the lifter ఆయనే of your head from that trouble. ఆ కష్టము, ఆ పరిస్థితి నుండి నిన్ను పైకెత్తువాడు, నీ తల పైకెత్తువాడు ఆయనే. So that you are no longer bowing your head in the misery or pain, because he has lifted your head up. తద్వారా ఇక ఈ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు తల దించుకొని ఉండవలసిన అవసరం లేదు. ఎందుకని దేవుడు నీ తలని పైకి ఎత్తించాడు కాబట్టి. History says that David wrote this psalm when his son Absalom rebelled against him and turned the people of Israel against him. చరిత్ర చెప్పే మాట ఏమిటిదంటే, దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదునకు విరోధంగా తిరుగుబాటు చేసి తన ప్రజలైన వారు ఆయన విడిచి పారిపోయిన సందర్భంలో ఈ కీర్తన రాశాడు అంటారు. He had to flee Jerusalem with little more than the cloths on his back. ఆయన చూడండి, యెరూషలేమును విడిచి అసలు ఏమీ బట్టలు కూడా లేకుండానే వెళ్ళిపోతున్నాడు, చాలా తక్కువ బట్టలతో వెళ్ళిపోతున్నాడు. 2 Samuel 15 says, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో రాయబడింది, యెరూషలేము విడిచి వెళ్ళిపోతున్నాడు. David climbed up the Mount of Olives and he covered his head and wept. దావీదు ఒలీవల కొండను ఎక్కుతూ, అంటే తన రుమాలతో తలని కప్పుకొని, ముఖము కప్పుకొని అట్లా పారిపోతున్నాడు. He wept. ఆయన ఏడ్చినాడు అనుంది. He bowed his head in weeping and crying in grief. ఆయన తల దించుకొని
ఎంతో ఏడుపు, ఎంతో దుఃఖిస్తూ ఉన్నాడు. This is our natural stance when we are in difficulties. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహజంగా మనకి ఇదే పరిస్థితి వస్తుంది Our కదా. heads are lowered and they are bowed. మన తల దించుకొని ఉంటాం, క్రిందికి వచ్చేస్తూ ఉంటాయి. But when we get the good news and come out of the time of trouble, our heads are lifted up. అయితే శుభవార్త విని మనం ఆ కష్ట సమయాల్లో మనం ఎప్పుడైతే మన తలలు పైకి ఎత్తబడుతుంటాయో And we begin to rejoice again. మరలా మనం సంతోషిస్తుంటాం. What was likely originally a word picture from our body language became a Hebrew technical term for bringing someone up out of the time of trouble. చూడండి, ఈ కష్ట సమయాల్లో నుండి ఒక వ్యక్తి అలా పైకి తీసుకొని రాబడడం, తల పైకి ఎత్తబడడం, హెబ్రీ యొక్క పదంలో ఈ భాగంలో మనం ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. They were using it as a word picture. దీనిని ఒక దృశ్య విధానంలో వారు చూస్తూ ఉంటాం. ఉదాహరణకి In 2 Kings, 2వ రాజుల గ్రంథంలో 25th chapter, 25వ అధ్యాయము verse 27, 27వ వచనం, it is written that the king of Babylon lifted up the head of Jehoiakim out of prison. ఇక్కడ బబులోను రాజు యెహోయాకీం అనే రాజుని చెరసాల నుండి పైకి తెస్తాడు. And in Genesis 40 verse 13, ఆదికాండం 40వ అధ్యాయం 13వ వచనంలో, Joseph foresaw that Pharaoh would lift up the head of the cupbearer out of prison. చూడండి, చెరసాల్లో ఉన్నటువంటి ఆ గిన్నె అందించేవాడిని దేవుడు మరలా వాని తల పైకెత్తుతాడని ముందుగా చూశాడు. అంటే అర్థం ఏమిటి? Restoring him to his former position. అంటే వాడి ఉద్యోగం మరలా వాడికి వస్తుంది అని. So to lift one's head means that one's fortunes are restored. ఒక వ్యక్తి తల పైకి ఎత్తబడిందంటే పూర్వం ఉన్నటువంటి స్థితికి మరలా ఆయన వచ్చినట్టుగా It కనబడుతుంది. means that their heads which were once bowed in sorrow will then be lifted up in joy. అంటే దుఃఖంతో వారు తల దించుకున్న స్థితి నుండి ఇప్పుడు సంతోషంగా వారు తలని పైకెత్తుతారు. David says here that it is God who will do that for him. ఇక్కడ దావీదు చెప్పే మాట ఏమిటిది? ఆ పనంతా చేసేవాడు దేవుడే. David did not say, I am going to get my loyal people from around my kingdom. చూడండి, దావీదు నా రాజ్యంలో ఉన్నటువంటి నమ్మకస్తులైనటువంటి నా ప్రజలందరూ కూడా నా చేరకు వస్తారని చెప్పడం లేదు ఆయన. And those people will get me back to my place. వాళ్ళందరూ కలిసి నన్ను మరల పూర్వస్థితికి తీసుకొని వస్తారు అని చెప్పడం He లేదు. did not say my people will lift my head up. నా తల పైకెత్తేది నా ప్రజలు తల పైకెత్తారని చెప్పలే. He did not say I am going to go to Pharaoh and he will send his army to help me. నేను ఫరో దగ్గరికి వెళ్తే ఫరో నాకు సహాయంగా ఆయన సైన్యాన్ని పంపిస్తాడని కూడా చెప్పలేదు. He is not telling that he will help me to get my position back. మరలా నా స్థానం నా పూర్వస్థితికి రావడానికి ఆయన సహాయం చేస్తాడని చెప్పడం లేదు. David is not telling that now I am going to go to my friend Hiram, the king of Tyre. ఇప్పుడు నా స్నేహితుడైనటువంటి తూరు రాజైన హీరామ్ దగ్గరికి నేను వెళ్తున్నాను, And my friend will help me to restore my fortunes. ఇప్పుడు నా పూర్వస్థితికి నన్ను రాగలిగేటట్టు నా స్నేహితుడు అట్లా చేయగలడని చెప్పడం లేదు. No, David is not telling like లేదు, that. దావీదు ఇట్లాంటి ఏమి చెప్పడం లేదు. Yahweh, my Lord, will be the lifter of my head. నా దేవుడు యాహ్వే దేవుడు, ఆయనే నా తలని పైకెత్తువాడు. And my God will be the one who will turn my fortunes around and who will turn my sorrow into joy. నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా దేవుడే అవి మార్చి నన్ను సంతోషకరమైన స్థితికి తీసుకొని రాగలడు. Ultimately, David is telling God is the one who is the lifter of my head. చివరిగా చెప్పే మాట దావీదు, దేవుడే నా తలను పైకెత్తువాడు. He would help me and he is going to deliver me. ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన నన్ను విడిపిస్తాడు. And he will be that for us too. For us also it is the same. మనకి కూడా అంతే, అదే ఆయన చేస్తాడు. The Lord would be the lifter of my head in all my situations of life. నా జీవితంలో ప్రతి పరిస్థితిలో నా తల పైకెత్తువాడు దేవుడే. Oh, those situations may be the situations of illnesses. ఆ పరిస్థితుల్లో బహుశా అనారోగ్యకరమైన పరిస్థితులు కావచ్చు, And maybe some financial needs. లేదా ఆర్థికమైనటువంటి అక్కర్లే కావచ్చు, Or maybe some problems around, etc. లేదా ఇంకేదైనా రకమైన సమస్యలే కావచ్చు. For example, ఉదాహరణకి we are so reliant upon science and medicine in our culture. చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి మన సాంప్రదాయంలో విజ్ఞానము, వైద్యము వీటిపైన మనం ఆధారపడుతుంటాం. And there is nothing wrong with doctors and also medication. వైద్యులే కానీ వైద్యము ఇవి తీసుకోవడం తప్పేమి కాదు. But we do not need to put our faith and trust on earthly doctors. అయితే మన విశ్వాసం, మన నమ్మిక భూ సంబంధమైన వైద్యులు వైద్యం పైన ఉంచవలసిన అవసరం లేదు. They may be good. అవి మంచివే కావచ్చు, Medicine may be good. వైద్యం మంచిదే కాదు, Doctors మందులు may be good. వైద్యులు మంచి వాళ్ళే But కావచ్చు. our faith is not on them, but our faith is on the great physician Lord Jesus. అయితే మన విశ్వాసం, మన నమ్మిక వీళ్ళపైన కాదు, మన గొప్ప వైద్యుడు పరమ వైద్యుడైన యేసు ప్రభు పైన మనం నమ్మిక We ఉంచాలి. need to remember that salvation does not come out of the hospital. Salvation comes out of heaven.
రక్షణ అనేది హాస్పిటల్లో నుండి వచ్చేది కాదు, రక్షణ పరలోకం నుండి అనుగ్రహించబడేది అన్న సంగతి మనం తెలుసుకోవాలి. God said, I am going to be the lifter of your head. దేవుడు అన్నాడు కదా, నేనే నీ తలను పైకెత్తువాడను. So God is reminding some of you today that you need to be looking to him for your deliverance. ఈరోజు దేవుడు కొంతమంది జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు విడుదల కొరకే ఆయన వైపు మీరు చూడాలి. Some of you are looking all around you for who can help you with a specific situation you have. బహుశా మీలో కొందరు మీ చుట్టూన్న ఈ పరిస్థితిని బట్టి ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో అన్నట్టు నువ్వు చూస్తున్నావు. I'm not saying that God is not going to use one or more people to help you. నీకు సహాయం చేయడానికి ఇక్కడ ఒకరిద్దరు ఎవరినో దేవుడు వాడుకోవడం నేను చెప్పడం లేదు. Because God uses people to help us. ఎందుకంటే మనకు సహాయం చేయడానికి దేవుడు కొందరు వ్యక్తులను వాడుకుంటాడు. But don't look to people for your ultimate help. అయితే నీ అంతిమమైన సహాయం కొరకు నువ్వు మనుషుల వైపు చూడకూడదు అంటాడు, దేవుని వైపు చూడాలి. Maybe you are in a particular situation and you have thought so and so is going to help me. బహుశా నువ్వు ఫలానా పరిస్థితిలో ఉండి ఫలానా వ్యక్తి నాకు సహాయం చేస్తాడేమో నువ్వు అనుకొని ఉంటావు. They are going to get me out of this trouble. ఈ కష్ట పరిస్థితి నుండి నన్ను వీళ్ళే బయటికి తీసుకొని వస్తారు And you felt really good and confident about that. కాబట్టి ఆ విషయంలో నువ్వు ఎంతో నిశ్చయిత కలిగి ఎంతో ధైర్యంగా ఉండవు. But maybe you have found or maybe you are about to find that so and so is not going or he is not able to help you. కానీ తీరా నీకు తెలిసింది ఏమిటంటే నేను అనుకున్నట్టుగా ఫలానా వ్యక్తి ఫలానా పరిస్థితి నుండి నన్ను బయటికి తీసుకొని రాలేడు అని తెలిసింది. Maybe the doctor you are expected to help you does not have to make him as your shield and the lifter of your head. బహుశా నీకేదో సహాయం చేసే డాక్టర్ ఈయననే నాకు కేడమని ఈయనే నా తల పైకెత్తువాడని నువ్వు అనుకోవడానికి లేదు. Oh, no man can help us. ఏ మానవుడు నరమాత్రుడు మనకు సహాయం చేయలేడు. God may use them. అయితే దేవుడు వారిని వాడుకోవచ్చు. Maybe the relatives or whoever they may be. నీ బంధువులే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. Maybe you have found out that people you thought were going to help you and they will not, and they are not going to be the lifter of your head. ఎవరైతే నీకు సహాయం చేస్తారని అనుకున్నావో బహుశా వాళ్ళు నీకు సహాయం చేయరు, వాళ్ళు నీ తలని పైకెత్తరు. If that is so, ఒకవేళ అదేగానైతే I think one of the reasons God has allowed that to happen is that he wants you to look unto him because God has failed them. They are not in a position to help. ఆ పరిస్థితి నీకు రావడంలో అనుమతించడంలోని దేవుని ఉద్దేశం ఏమిటంటే వారు నీకు ఏ సహాయం చేయలేరు, సహాయం కొరకు నువ్వు నా వైపు తిరగాలి, నేను నిన్ను నీ తల పైకెత్తువాడనని నువ్వు తెలుసుకోవాలనే బహుశా వారు నీకు సహాయం చేయకుండాను నీవు దేవుని పైన ఆధారపడాలని దేవుడు అనుమతించాడు. Don't misunderstand me. మరి దయచేసి నన్ను మీరు అపార్థం చేసుకోవద్దు. Surely God uses people to help you. నిశ్చయంగా నీకు సహాయం చేయడానికి దేవుడు కొందరు వ్యక్తులను వాడుకుంటాడు. But stop looking unto the people, but look unto the God who is encouraging them, inspiring them to help you. కానీ ఆ మనుషుల పైన ఆధారపడొద్దు, వాళ్ళ వైపు చూడొద్దు, వాళ్ళని నీకు సహాయం చేయడానికి ప్రోత్సహించిన పురికొల్పిన దేవుని వైపే చూడాలి. Suppose you are in need of money. ఉదాహరణకి నువ్వు ఏదైనా డబ్బు అవసరంలో You need ఉన్నావు, 10,000 rupees. నీకు 10,000 రూపాయలు If అవసరం. somebody has to give 10,000 rupees to you on time, God has to inspire them to give you. If not, he will not give. నీకు అవసరమైన ఆ సమయంలో ఒకవేళ ఎవరైనా నీకు ఆ సహాయం చేయాలంటే ఆ వ్యక్తి నీకు ఆ 10,000 ఇవ్వాలంటే దేవుడు ఆ వ్యక్తి జీవితంలో కార్యం జరిగించి అతన్ని ప్రేరేపించాలి, పురికొల్పాలి. He has to give that idea. Oh, you give 10,000 to that person. దేవుడే ఆ వ్యక్తికి ఆ తలంపు ఆలోచన ఇచ్చి ఇదిగో నువ్వు ఫలానా వ్యక్తికి ఆ 10,000 ఇవ్వు, సహాయం చేయి, దేవుడు చెప్పాలి. Many people are having 10,000 rupees in their pocket. Why everybody is not helping you? All are your relatives only. చాలా మంది దగ్గర 10,000 ఉన్నాయి, నీ బంధువులు అందరు నీకు తెలిసిన వారే, కానీ అందరూ నీకు సహాయం చేయడం లేదు. ఎందుకు? So that's why అందుకని God uses man, no doubt about it. దేవుడు మనుషులను వాడుకుంటాడు, ఆ విషయంలో అనుమానం లేదు. But the one who is inspiring them is more important for us. He is God. He is the lifter of our head. అయితే సహాయం చేసే ఆ వ్యక్తిని ప్రేరేపించేవాడు దేవుడే. దేవుడే నీ తలను పైకెత్తువాడు. God is your deliverer. దేవుడే నిన్ను విడిపించేవాడు. He is the one who help you in your situation, who will turn your sorrow into joy. నీ పరిస్థితులన్నిటిలో నీకు సహాయం చేసిన వాడు దేవుడే. నీ దుఃఖం అంతా కూడా సంతోషముగా మార్చగలిగింది దేవుడే. Years ago, కొన్ని సంవత్సరాల క్రితం Charles Spurgeon said to his congregation like this. చార్లెస్ స్పర్జన్ గారు తన సమాజం వారితో ఇట్లా చెప్పినాడు. You ఆయన all know he is the prince of preachers. ఆయన తెలుసు కదా, ప్రసంగాలకి ఆయన రాకుమారుడుగా He పిలువబడ్డాడు. left this world, called to glory at the age of 57. 57 సంవత్సరాల వయసులోనే ఈ లోకాన్ని విడిచి మహిమా పిలుపుని అందుకొని వెళ్ళిపోయినా He is known
as the Prince of Preachers. కానీ ఆయన ప్రసంగాలకి రారాజుగానే So one పిలువబడుతున్నాడు. day he shared with his congregation like this. ఒక దినాన తన సంఘం వారితో ఇట్లా చెప్తున్నాడు ఆయన, Some of you have tried to find refuge outside of God. మీలో కొందరు దేవుడు కాక దేవుడు వెలుపల మీ ఆశ్రయం కొరకు వెతుకుంటారు. Now you have sought that refuge in your wealth. ఆ ఆశ్రయం అనేది నీకున్న సంపదను బట్టి నువ్వు వెతుకుతున్నావేమో, And you have sought with a friend. లేదా నీ స్నేహితుల్లోనూ చూసుంటావు. But what has happened? కానీ ఇక్కడ ఏమైంది? Yeah, even that friend's arm has been broken. చూడండి, ఆ స్నేహితుడే సహాయం చేసే స్నేహితుడు చేయి విరిగింది. So you will never find rest except in God. కాబట్టి దేవుడు తప్ప నీకు ఇంకెక్కడ విశ్రాంతి అనేది దొరకదు. Yeah, there is no refuge but in Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యందే ఆయన తప్ప నీకు ఆశ్రయ దుర్గం లేదు. So Spurgeon was saying the same thing that David did here in Psalm 3. స్పర్జన్ గారు ఆ మాటే చెప్తున్నాడు. అదే దావీదు చేసిన 3వ కీర్తన చేసిన ఆ మాటే చెప్పినాడు ఆయన. God your refuge, none else. దేవుడినే నీవు ఆశ్రయముగా చేసుకో, ఇంకెవరిని కాదు. He will be the one who will deliver you from your situation, whatever it is. ఆయనే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా వాటన్నిటి నుండి విడిపించేవాడు దేవుడే. He must be the lifter of your head. దేవుడే నీ తల పైకెత్తువాడై ఉండాలి. So may God help you to make him as your shield and the lifter of your head. కాబట్టి దేవుడిని నీకు కేడముగా చేసుకొని ఆయన నీ తలెత్తువాడుగా నీ జీవితంలో నువ్వు చేసుకునేటట్లు దేవుడు సహాయం చేయనుగా. Medicines are good, మందులన్నీ మంచివే, but all the people who are dying using medicines only they are. అయితే చూడండి, చనిపోతున్న వారందరూ కూడా మందులు వేసుకొనే చనిపోతున్నారు. Why a person in hospital he is dying? హాస్పిటల్లో చేరిన వ్యక్తి కూడా అక్కడ కూడా చనిపోయాడు ఎందుకు? Is he lacking any medicines? ఆయనకి ఏమైనా మందులు అందలేదా? All types of medicines are given. అన్ని రకాల మందులను ఆయనకి ఇచ్చారు, Yet he is dying. అయినని What చనిపోతున్నాడు. does it mean? కారణం అర్థం ఏమిటి? Death is not under the control of medicines. There is another one who is controlling. మరణం అనేది మందుల ఆధీనంలో ఉన్నది కాదు, ఇది మరొక వ్యక్తి ఆధీనంలో ఉంది. Medicines are good. మందులన్నీ మంచివే, But look unto the one who will use that medicines for the use of your body. అయితే నీ శరీరాన్ని సహాయం చేయడానికి మందులను ఉపయోగిస్తున్న ఆ దేవుని వైపు చూడాలి నువ్వు. So God is our deliverer. కాబట్టి దేవుడే మనల్ని విడిపించేవాడు. Medicines may be good. మందులు మంచివే కావచ్చు, Doctors may be good. వైద్యులు మంచివాళ్ళే Friends కావచ్చు, are good. నీకున్న ఫ్రెండ్స్ స్నేహితులు property మంచివాళ్ళే, may be good. నీకున్న ఆస్తిపాస్తులు మంచివే కావచ్చు. Eyes are not on them. అయితే మన దృష్టి మన కన్నులు వాటిపైన ఉండకూడదు. The help cometh from the Lord. సహాయము యెహోవా వలననే He కలుగుతుంది. is the lifter of our head. ఆయనే మన తలను పైకెత్తువాడు. This is the experience of David. ఇది దావీదు యొక్క అనుభవం. Let us make this as our own experience. దీనిని మన సొంత అనుభవముగా చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God. కృపగల మా దేవా, As human beings, when we are going through troubled situations, it is quite common we will look unto this side or that side for help. మానవులంగా ప్రభా ఆయా కష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు సహజంగానే మేము సహాయం కొరకు అటు ఇటు చూసేటువంటి ఆస్కారం ఉంది. Because we want something tangible, something touching, some people who are very near to us. ఎందుకంటే ప్రభా మాకేదో ప్రత్యక్షంగా కనబడేవారు, మాకు దగ్గరగా సన్నిహితంగా ఉన్నవారు, వారి వైపు చూడాలన్నటువంటి ఆస్కారం ఉంది. Some of the people, they will look to their chariots, to their horses. కొందరు ప్రభా వారి రథములు, వారి గుర్రాల వైపు చూస్తారు. But we people teach us this lesson. Always we have to look unto thee, because thou art our shield, thou art the lifter of our head. మాకైతే ప్రభా మరి ఈ పాఠాన్ని మాకు నేర్పించండి. ఎల్లప్పుడూ మేము నీ వైపే చూచువారముగా, ఎందుకంటే నీవే మాకు ఆశ్రయము, నీవే మాకు సహాయమై Though ఉన్నావు. Absalom rebelled against David, O Lord, he wept and he looked unto thee. అబ్షాలోము దావీదుకి విరోధంగా తిరుగుబాటు చేసిన దావీదు ఏడ్చినాడు, నీ వైపే చూసినాడు. In a wonderful way, thou hast restored the kingdom to David. అద్భుతమైన విధానంలో ఆ రాజ్యము మరలా నువ్వు దావీదునికి ఇచ్చావు. Help us to understand these facts and walk in our life accordingly. ఈ సత్యాలను అర్థం చేసుకుంటూ దానికి అనుగుణంగా మా జీవితంలో ముందుకు సాగేదానికి సహాయం చేయండి. Take care of us throughout this ఈ day. దినమంతటి కొరకు మా విషయంలో ఉన్నటువంటి జాగ్రత్తలన్నీ మీరే తీసుకోండి. We do pray in all protecting name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి భద్రపరిచేటువంటి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.